బ్యాక్ తిరుమలలో బ్రహ్మోత్సవాలు కన్నుల పండగలా అయితే జరుగుతున్నాయి. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. గరుత్మంతుని యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహం వల్ల ఈ రోజు నుంచి జరగబోయేటువంటి బ్రహ్మోత్సవాలు చక్రస్నానానంతం వరకు నిర్విఘ్నంగా కొనసాగటానికి సకల దేవతలు మానవుల యొక్క రూపంలో వచ్చి సేవించుకుంటూ ఉంటారు అనేటువంటి ఐతిహ్యానికి నిదర్శనంగాను, అదృశ్య రూపంలో ఖేచరులందరూ వచ్చి స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలను వీక్షించి ఆనంద పారవశ్యులవుతారు అనేటువంటి కథలకు కాణాచిగా నిదర్శనంగా ఈ రోజు నుంచి జరిగేటువంటి బ్రహ్మోత్సవాలు మన కనుల ముందు సాక్షాత్కరించబడబోతూ ఉన్నాయి. అటువంటి దివ్య సన్నివేశాలకు నాందిగా ఈ యొక్క బంగారు ధ్వజస్తంభంపై గరుత్మంతుణ్ణి పటరూపంలో చక్కగా ఎగరవేయటం జరుగుతూ ఉంది. స్వామివారి యొక్క దివ్య వైభవానికి ప్రతీకగా అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు ఈ బ్రహ్మోత్సవాలలో నిర్వహించడం జరుగుతూ ఉంటుంది. స్వామివారికి ఆనంద కర్పూర నీరాజనాన్ని ధ్వజస్తంభం దగ్గర నుంచే అర్చక స్వాములు ఆనంద నిలయ రూపుడైనటువంటి ఆనంద నిలయ వాసుడైనటువంటి ఆ వెంకటేశ్వర స్వామి వారికి సమర్పిస్తూ ఉన్నారు సభక్తికంగా, మంత్రపూర్వకంగా. అనంతరం ఆ యొక్క గరుడపటానికి చక్కగా 3 మార్లు స్వామివారి యొక్క దివ్య వైభవాన్ని తెలియజేసే విధంగా ఈ లోకాలకి రక్షగా, గ్రామానికి రక్షగా, దేవాలయానికి యజమానులకి రక్షగా, సకల లోక రక్షగా ఈ యొక్క దివ్యమైనటువంటి ఆనంద కర్పూర నీరాజనాన్ని స్వామివారికి, గరుత్మంతుల వారికి సమర్పించడం జరిగింది. శ్రీ భూనీలా సమేత శ్రీ శ్రీనివాస స్వామినః నవాన్నిక దివ్య ధ్వజారోహణ మహోత్సవే సంవత్సరాయణ ఋతుమాసు పక్ష తిథివార నక్షత్ర వార హోరాద్రకేణ ద్వాదశాంశ త్రింశాంశ త్రింశతంశక నిరంతరమనుకూల శుభాశోభనాః సర్వే గ్రహాః శుభ నక్షత్ర శుభై ఏకాదశ స్థాన ఫలవర్ధ సుప్రసన్నో సుముహూర్తో భవతు. ఆదిత్యానాం నవానాం గ్రహాణాం శుభ అనుకూల్యం భూయాతిథి భవంతో మహాంతో న గృహ్ణంతు. కర్మ నిర్విఘ్నమస్తు. కళ్యాణ సమృద్ధిరస్తు. సువర్ణ పక్షాయ ధీమహి सर्वसर्पेन्द्रवृद्यते वैनतेय महाबाहो महाबलवयोधिपा विहगेन्द्र नमस्तेस्तु समुत्पादितकल्पका आहृत
క్షీరామృత కుంభాయ జననీ దాస్యమోచనే సురాసురేంద్ర జగనే నాగేంద్రాభరణాయతే యదాధారమిదం సర్వం తదాధారయతే నమః పక్షౌ యస్య బృహత్సామ రథంతరమపి ద్వయం అక్షిణీ చాపి గాయత్రీ త్రివృత్సామశిరద్వయం స్తోమాత్మా నమస్తస్మై వామదేవ్యాంగ సంపదే నమ ప్రాణాదివాయూనాం ఈశాయ గరుడాత్మనే తరంగానిల సంపద నిరస్తాసుర